అంజు మానే ఓ పారిశుద్ధ్య కార్మికురాలు పూణేలోని సదాశివపేటలో పనిచేస్తోంది. ఇటీవల ఆమె చేసిన పని అందరి హృదయాలను హత్తుకుంది. ఓ సామాన్య పారిశుద్ధ్య కార్మికురాలికి అంతటి గొప్ప మనసు ఉంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ ఈమె చేసిన పని నేడు వేలాది మంది మనసుల్లో స్థిరమైన స్థానాన్ని కల్పించింది. అంజు మానే తనకు దొరికిన 10 లక్షలతో కూడిన బ్యాగ్ను బాధితులకు తిరిగి ఇవ్వటం ద్వారా హృదయాలను గెలుచుకుంది. పారిశుద్ధ్య కార్మికురాలైన అంజు మానే ఎప్పటిలాగే నవంబర్ 20న పూణేలోని సదాశివపేటలో వ్యర్థాలను తీసే పనికి వెళ్ళింది. అప్పుడు సమయం ఉదయం 7 గంటలు. సేకరించిన చెత్తను ఫీడర్ పాయింట్కు తీసుకువస్తోండగా రోడ్డు పక్కన పడి ఉన్న ఓ సంచిని గమనించింది. గతంలోనూ పలు సంచులను చూసిన అనుభవం ఉంది. చాలా మంది తమ మందుల సంచులను మర్చిపోవటం, పారేసుకోవటం చాలాసార్లు చూసింది. కాబట్టి ఆమెకు దొరికిన ఆ బ్యాగ్ను ఫీడర్ పాయింట్లో భద్రంగా దాచింది. ఆ తరువాత తన పని ముగించుకొని వెళ్లే సమయంలో బ్యాగును తెరచి చూసింది. అందులో మందులతో పాటు నగదు కూడా ఉందని గ్రహించింది. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్న తనకు ఈ ప్రాంతంలోని వారంతా బాగా తెలుసు. దీంతో మానే తనకు తెలిసిన నివాసితుల సాయంతో ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరిని సంప్రదించింది. ఇంతలో ఓ వ్యక్తి చాలా ఆందోళనగా ఏదో వెతుకుతున్నట్లు గమనించింది. స్థానికులు ముందుగా అతనికి నీళ్లిచ్చి శాంతింపచేయడానికి ప్రయత్నించారు. అనంతరం అతని ఆందోళనకు కారణం డబ్బులున్న బ్యాగ్ పోవడమేనని గ్రహించారు. వెంటనే అంజు తనకు దొరికిన బ్యాగ్ అతనిదేనని నిర్ధారించుకుని బ్యాగ్ను అతనికి తిరిగిచ్చారు. అందులో అక్షరాల 10 లక్షలున్నాయని బాధితుడు పేర్కొనటం గమనార్హం. అంజు చేసిన పని ఆ పౌరుడితో పాటు అక్కడ ఉన్న వారందరినీ కదిలించింది. అతను అంజు తాయ్ నిజాయితీని మెచ్చుకొని ఆమెకు చీర, కొంత నగదిచ్చి ఆ ప్రాంత నివాసితులందరితో కలిసి ఆమెను సత్కరించాడు. ఈ ఘటన ద్వారా గత 20 ఏళ్లుగా ఈ ప్రాంతంలో చెత్త సేకరించే వ్యక్తికి పౌరుడికి మధ్య ఉన్న నమ్మక బంధం మరింత బలపడిందని అంజు మానే మరోసారి నిరూపించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.